హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహేష్ చిల్లా బ్లాగ్స్. మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతుల యొక్క అనుభవాలు, వ్యవసాయం మీద అనుభవం అనేది పూర్తి వివరాలను తీసి ప్రతి ఒక్క పంట పైన అనుభవాలను పూర్తిగా వీడియోలు తీసి ఛానల్ అప్లోడ్ చేస్తాను. ఇక నుండి ఇది చిక్కుడు పందిరిది. దీని యొక్క పూర్తి వివరాలను మీకు తెలియజేయడం జరుగుతుంది. ఒకసారి చూడండి. ఈ ఏరియా వచ్చేసి సిద్దిపేట డిస్టిక్, ములుగు మండలం, గంగాధరపల్లి గ్రామం. ఇది మీకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి చిక్కుడు ఇది పొద చిక్కుడు. ఇది పొద జాతికి సంబంధించింది. ఈ చిక్కుడు వచ్చేసి ఇప్పటికీ నాటుకొని రైతు 2 నెలల 15 రోజులు అవుతుంది. ఇది రీసెంట్గా ఈ స్టేకింగ్ పద్ధతిని ఏర్పరచుకోవడం జరిగింది. ఇందులో కలుపు సమస్య ఎక్కువగా ఉండడం ద్వారా రైతు ఇందులో వచ్చేసి వయ్యారి బామ అనేది విచ్చలవిడిగా ఉండే ఇంతకు ముందుకు. ఆ వయ్యారి బామ గడ్డిని ఒక 10 మంది కూలీలను 2 రోజులు పెట్టించి పూర్తిగా భూస్థాపితం చేయడం జరిగింది. తర్వాత ఈ నేలలో పోయినటువంటి చిక్కుడుని రీసెంట్గా ఈ కర్రల సహాయంతో కర్రలు తెచ్చుకొని దాంతో బ్యాండింగ్ వైర్ నిర్మించుకొని ఈ స్టేకింగ్ పద్ధతి లాగా ఎంచుకోవడం జరిగింది. అయితే ఇది పూర్తిగా అంటే ఈ విత్తనము విత్తుకున్నటువంటి స్టేజ్లోనే ఈ స్టేకింగ్ పద్ధతి అనేది ఏర్పాటు చేసుకుంటే ఈ పాటికి పొద అనేది విజృంభించి ఉండేది. అప్పుడు చేసుకోలేదు కాబట్టి రైతు కొంచెం వీలుగా లేదని చెప్పేసి కొద్ది రోజులు ఓపిక పట్టి ఉన్నందుకు అది పూర్తిగా గడ్డిలోని కలిసిపోయింది. ఈ మధ్యన ఇది పలచబడి ఇప్పుడిప్పుడు ఈ చెట్టు అనేది మెరుగుపడుతుంది. అయితే ఇంకోటి ఏంటంటే ఈ విత్తనాలను మంచి విత్తనాలను ఎంచుకోవడం జరిగిందంట రైతు. ఈ విత్తనాలు వచ్చేసి 6 ఎకరం పొలంలోని విత్తుకోవడం జరిగింది. 1 కేజీ విత్తనాలను పెట్టినటువంటి విత్తనాలు కూడా పూర్తి స్థాయిలో మొలకలు రాకపోవడంతో కొన్ని మొక్కలు నాశించిపోవడం ద్వారా మళ్ళీ విత్తనాలు విత్తుకోవడం జరిగిందంట. అయితే ఈ మొక్కకి మధ్యలో గ్యాప్ వచ్చేసి 3 ఫీట్ల దూరంలోనే నాటుకోవడం జరిగింది. సాలుకు మధ్యలో వచ్చేసి ఒక 3 మీటర్లు నాటుకోవడం జరిగింది. ఈ డ్రిప్ సిస్టమ్ ద్వారానే ఈ మొక్కలకు నీరు అందించడం జరుగుతుంది. ప్రస్తుతానికి వచ్చేసి ఈ మొక్కలు ఆరోగ్యవంతంగానే ఉన్నాయని చెప్పేసి రైతు చెప్పడం జరిగింది. ఈ స్టేకింగ్ పద్ధతి ఎంచుకోవడం ద్వారా ఏం జరుగుతుంది, మేలేంటి కీడేంటి అంటే ఎక్కువ శాతం ఇది గాలి అనేది చెట్టుకు తగలడం ద్వారా ఈ కాయ అనేది మంచిగా ఏపుగా పెరుగుతుంది. ఈ భూమి మీద ఉండడం వల్ల ఈ స్టేకింగ్ పద్ధతి లేకపోవడం ద్వారా ఏం జరుగుతుందంటే మొక్క విజృంభించి అంటే విస్తరించిన తర్వాత కూలీలు ఈ కాయను కోయడానికి కూలీలు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే చీదు ఎక్కువగా ఆగుపడి విషసర్పాలు ఇంకేమైనా ప్రమాదంగా ఉండే అటువంటి అవకాశాలు ఉంటుందని రైతు చెప్పడం జరుగుతుంది. ఈ స్టేకింగ్ పద్ధతి ద్వారా ఏంటంటే మొక్కలకు మొదట చీదు అనేది ఉండకుండా ఇక్కడ క్లియర్గా మనకు చెట్టు మొదట ఏ విషపురుగులు కానీ చెట్టు మొదట ఇంకేమీ ఉండకుండా ఈజీగా కనబడడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ మొక్కకు మనము ఏదైనా రసాయన ఎరువులు కానీ ఏరు వ్యవస్థ దగ్గర రసాయన ఎరువులు కానీ వేసుకోవాలనుకున్నప్పుడు మనకు ఎలాంటి మనకు హాని అయితే ఉండదు. ఇలా ఈ స్టేకింగ్ పద్ధతిని ఎంచుకోవడం ద్వారా కూలీల బెడద కూడా చాలా తక్కువగా ఉంటుంది. చాలా ఈజీగా అనేది కాయను అనేది కోసుకోవడం జరుగుతుంది. ఈ రైతు ఇంకోటి ఏంటంటే కలుపు నివారణ కోసము సైకిల్ దంత, ఇక్కడ కనిపిస్తున్నటువంటిది సైకిల్ దంత అంటారు. దీన్ని సైకిల్ ముందు భాగాన్ని కట్ చేయించుకొని దానికి కింద దంతలాగా ఏర్పాటు చేసి దాంతో ముందుకు తోసుకోవడం ద్వారా కలుపు నివారణ అనేది ఒక 50% నివారించుకోవచ్చు. ఇలాంటి యంత్రాలను మన సొంతంగా యంత్రాలను చేయించుకోవడం ద్వారా కూలీల బెడద కూడా దీన్ని తగ్గించుకోవచ్చు. ఒకటి స్టేకింగ్ పద్ధతిలో ఈ సైకిల్ దంతలు కూడా చాలా ఈజీగా అనేది కలుపు నివారణ చేసుకోవచ్చు అని రైతు తన మాటలో చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి రైతు మా దగ్గర లేడు. ఆయన మనకు పూర్తి వివరణ అందించి కొంచెం
బయటకు వెళ్ళడం జరిగింది. ఇప్పుడే కాపు అనేది కూడా స్టార్ట్ అయింది. అక్కడక్కడ గుత్తులుగా కాపు అనేది తొలి దశలోనే ఉన్నది. ఇంకా క్రాప్ అనేది పూర్తిగా రాలేదు. పూత దశలో అయితే అధిక పూత దశను అయితే ఉంది. ఇప్పుడు పూతనైతే చాలా బాగా ఉంది. ఈ మంచు తీవ్రతకు పూత అనేది ఎక్కువ పడుతుంది. ఇంకోటి ఏంటంటే ఇలా స్టేకింగ్ పద్ధతి ద్వారా పాలినేషన్ కూడా చాలా బాగా జరుగుతుంది. స్టేకింగ్ పద్ధతి ద్వారా పాలినేషన్ జరిగి తద్వారా క్రాప్ అనేది కూడా బాగా వస్తుంది. ఈ యొక్క తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ దిగుబడిని పొందాలంటే స్టేకింగ్ పద్ధతి చాలా అనువైన పద్ధతి అని చెప్పేసి చాలామంది ఈ విధంగా ఎంచుకోవడం జరుగుతుంది. నేలన ఉన్నటువంటి చిక్కుడు పొద అయితే చాలా నష్టదాయకంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అన్ని విధాలుగా రిస్క్ చేయాల్సి వస్తుంది. ఈ స్టేకింగ్ పద్ధతి ద్వారా రసాయన ఎరువులు స్ప్రే చేసుకోవాలనుకున్నప్పుడు కూడా చాలా ఈజీగా స్ప్రే చేసుకోవచ్చు. ఈ నేలలో అయితే ఈ చెట్లకు మధ్యలో కలుపు అనేది ఎక్కువగా వస్తుంది. ఈ కలుపు ఎక్కువగా ఉండడం ద్వారా ఏమవుతుందంటే ఈ కాయల కోత దశలో చీదు ఎక్కువగా ఉండేసి కాయలు అనేది ఆకుచాటున వెళ్ళి కనిపించకుండా కూడా కొంత అనేది నష్టం అనేది జరగవచ్చు. మళ్ళీ రెండో కటింగ్కి వచ్చేసరికి అవి ముదిరిపోవడం జరుగుతుంది. అట్లా కూడా కొంచెం నష్టం జరుగుతుందని కూడా చెప్పవచ్చు. ఈ స్టేకింగ్ పద్ధతి ద్వారా ఏంటంటే చెట్టు పైన ఉన్నటువంటి కాయ అనేది క్లియర్గా కనబడుతుంది. మిస్సింగ్ అనేది జరగకుండా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చెట్టుకు రోగం పడిందా అనేది పూర్తిగా మనము గ్రహించవచ్చు. ఈజీగా మనకు చెట్టుకున్నటువంటి వ్యాధి అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఈ పాలినేషన్ అనేది ఈజీగా జరుగుతుంది, మంచిగా జరుగుతుంది. తుమ్మెదల ద్వారా కానీ ఈ సీతాకోక చిలుకల ద్వారా కానీ పాలినేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. ఈ భూమిపైన ఉండడం ద్వారా ఏంటంటే చెట్ల చాటుకు ఏమైనా విషసర్పాలుగా ఉండే ప్రమాదం ఉంటుంది. ఈ పాలినేషన్ ద్వారా రసాయన ఎరువులు కానీ ఏదైనా ఈజీగా స్ప్రే చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఎలాంటి గాలి తగలడం ద్వారా కూడా కాయ అనేది ఏపుగా వచ్చేసి చెట్టు ఆరోగ్యవంతంగా ఉంటుంది. మరి స్టేకింగ్ పద్ధతి ద్వారా కలుపు నివారణ చాలా అనేది తగ్గుతుంది. ఏంటంటే ఇప్పుడు పొలం అంతా కలుపు తీసుకోవడం కాకుండా చెట్టు మీద కూడా చేసుకోవడం ద్వారా చెట్టు ఆరోగ్యంగా ఉంటుంది. చెట్టుకు రసాయన ఎరువులు తగినంతగా ఈజీగా ఇచ్చుకోవడం కూడా మనకు చాలా జిబ్బు అనేది ఉండకుండా చాలా ఈజీగా అనేది కనబడుతుంది. ఇంకోటి ఏంటంటే కూలీల బెడద కూడా చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఎందుకంటే చాలా ఈజీగా అనేది ఈ కాయలు కోసుకునే విధానం అనేది బాగుంటుంది. ఈ క్రాప్ అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. పూత అయితే విపరీతంగానే వచ్చింది. క్రాప్ అనేది ఇంకా తొలి దశలోనే ఉన్నది. ఇది మొదటి కోతగా చెప్పవచ్చు. అక్కడక్కడ ఇలా గుత్తులుగా రావడం జరిగింది. ఇది మంచి క్రాప్ అనేది రైతు తన మాటలో మనకు తెలియజేయడం జరిగింది. మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.